హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సర్వల్ ఆఫ్ హ్యాపీనెస్. ఈరోజు వీడియోలో అయితే నా మార్నింగ్ రొటీన్ బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ వరకు చూపిస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే దోశ చేశాను. దోశ పిండిలోకి కొంచెం ఆనియన్స్, క్యారెట్ తురుము, ఇంకా పచ్చిమిర్చి వేసి ఊతపంలాగా చేస్తున్నాను. దోశలోకి పల్లీ చట్నీ చేశాను. నేనైతే బ్రేక్ఫాస్ట్ కోసం ఎక్కువగా దోశలే చేస్తాను. రాగి దోశ, రైస్ దోశ ఇలాగా. బ్రేక్ఫాస్ట్ చేశాక రెడీ అయ్యాము. కొంచెం బయటకు వెళ్ళే పని ఉంటే వచ్చాక లంచ్ ప్రిపేర్ చేసుకోవడం లేట్ అవుతుందని ముందుగానే వంట చేసి వెళ్తున్నాను. నేను వీడియో చేసుకుంటుంటే నేను ఏదో చేసేస్తున్నానని పిల్లలు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. ఇంట్లో ఒక మామిడికాయ ఉంటే కట్ చేసుకుంటున్నా తినడానికి. మేమైతే మామిడికాయలని తొక్క తీసి కట్ చేసి తింటాము. తొక్కతో తింటే ఓవరుగా ఉంటుందని. బయట మార్కెట్లో ఇప్పుడు అన్నీ కెమికల్ వేసిన మామిడికాయలు వస్తున్నాయి. నాకు మామిడికాయలు అంటే చాలా ఇష్టం. డైలీ ఒకటైనా తింటాను. సీజన్ అయిపోయే లోపల తినేయాలని అనుకుంటాను. మామిడికాయలు తింటే వెయిట్ చేస్తానని తెలిసినా కూడా సీజనల్ ఫ్రూట్ కదా, మనం తినేసేయాలి. తినటం అయ్యాక కర్రీలోకి గ్రేవీ కోసం ఫస్ట్ టమాటో ఆనియన్స్ని కట్ చేసి ప్యాన్లో ఫ్రై చేస్తున్నా. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, కర్రీ కోసం రాజ్మాని ముందు రోజే నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ వాష్ చేసి కుక్కర్లో 4-5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసి పెట్టుకున్నాను. రాజ్మాని బాగా మెత్తగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి, లేదంటే గట్టిగా తినడానికి అంతా బాగుండదు. తర్వాత ఈ టమాటో, ఆనియన్ ఇంకా క్యాషు కూడా వేసానండి. కర్రీ బాగా టేస్ట్ వస్తుంది. ఇవి ఫ్రై చేసాం కదా, అవి అన్నీ మిక్సీ జార్లో వేసి మిక్స్ చేస్తున్నా. ఇక్కడ కర్రీ చేయడానికి నేను ఫస్ట్ కడాయిని అయితే వాటర్లో వాష్ చేసి తర్వాత స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. కడాయి వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసి దాంట్లో మసాలాలు వేసాను. మసాలాలు అంటే ఏం లేవు, చెక్క, మొగ్గ, లవంగాలు అంతేను. అవి ఫ్రై అయ్యాక మిక్సీ చేసుకున్న టమాటా, ఆనియన్స్ వేసి ఉడికించుకోవాలి. అందులోనే ఉప్పు, కారం, పసుపు వేస్తున్నాం. ఒక 15 మినిట్స్ అయ్యాక ఉడికించుకున్న రాజ్మాని కూడా వేస్తున్నాను. అందులో ఇంకో 10 మినిట్స్ తర్వాత కొంచెం ధనియాల పౌడర్, కొబ్బరి పొడి వేసాను. అంతే, రాజ్మా కర్రీ అయితే రెడీ అయింది. ఇప్పుడు వంట అంతా అయిపోయాక కొన్ని గిన్నెలు అయితే పడతాయి కదా, అవన్నీ కడుగుతున్నాను. కిచెన్లో వంట చేసిన తర్వాత గిన్నెలు అయితే వెంటనే కడిగేస్తాను. అలాగ పెడితే ఎక్కువ గిన్నెలు అవుతాయి. ఒకేసారి కడగాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. స్టవ్ కూడా వెంటనే క్లీన్ చేసుకుంటాను. అంతే అండి, ఇవాళ మినీ వ్లాగ్ అయితే ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye.